ఏందివే గిల్లు గిది హాస్పిటల్ అనుకుంటున్నావా తారీలు అనుకుంటున్నావా పొద్దు మూకులు గాడనే కాపురం చెప్తున్నావు గిప్పుడన్నా వచ్చేది ఉందా లేనా వా రోహితన్నో మ్యాచ్ జరిగేది మా గుజరాత్ లోనే గదిగూడగా పాకనేన్ల మీద నీ ఎవ్వ నేను రాకుంటేటన్నా వత్తనే పానం పైలంగా ఉంటేనే రా తమ్ముడు లేకుంటే ఎంతో కొద్దు కావాలంటే మళ్ళా మ్యాచ్ గానీ వద్దు అన్నో జ్వరం తగ్గినా పెరిగినా ఈ మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా ఆడాలని ఎప్పుడో డిసైడ్ అయినా పైగా ఇప్పుడు జ్వరం కూడా తగ్గిందే నీ ఎవ్వ ఇంగ పాకనేన్లను పవర్ ప్లే లో పండబెట్టే బాధ్యత నాదే వారని గిల్లు గాని చూస్తుంటే నిజంగానే వచ్చేటట్టున్నాడు ఏం తమ్ముడు మన గిల్లుగాడొత్తే నిన్ను కూర్చోబెడతారని భయపడుతున్నావా ఏ గదేం కాదన్నా ఏం కాదు తమ్ముడు నీకు ఆడాలని ఉంటే చెప్పు నేను రెస్ట్ తీసుకునైనా సరే నా జాగల గాని నిన్నాడిత్తా కొంపదీసి అంత పని చేయకన్నో నీ నీ ప్లేస్ లో నేనొత్తే ఏమన్నా ఉందే పొద్దున్నే సోషల్ మీడియా మొత్తం సీనిగిపోతదే అంత బంపర్ ఆఫర్ నాకు వద్దన్నో నేను తట్టుకోలేనే అయినా టీంలో ప్లేస్ లేకుంటే నేనెందుకు ఫీల్ అయితేనే ఇదేమన్నా నాకు కొత్తనా మళ్ళా నీ బాధ ఏంది తమ్ముడు ఏం లేదన్నా మొన్న గర్రుఫుగాడు నన్ను అవుట్ చేసి ఏమో తిట్టినాడే నాకు తెలిసి వాడు పొట్టోడా బుడంకా బుడ్డోడా దబాంగ్ అని తిట్టినట్టున్నాడు నీ ఎవ్వగి వరల్డ్ కప్ లో రివెంజ్ తీసుకుందామని కాసుకొని కూర్చుంటే కరెక్ట్ టైంలో గిల్లుగాడొత్తున్నాడే ఓసి నీ తమ్ముడు ఇంత దానికే ఇంత రానా ఇదారా చెప్తున్నావా నీ రివెంజ్ నా రివెంజ్ కాదా నీకు మాటిస్తున్నా తమ్ముడు మ్యాచ్ అయితే రాని వాని పెళ్లి చేయకుంటే నా పేరు విరాటే కాదు చూడు వా విరాటనో ఇదైతే మంచి పద్ధతి కాదు చూడే రివెంజ్ అంటే ఓలేదు వాళ్ళే తెలుసుకున్నాలా అంతగా అవసరమైతే గా కిషన్ గానే నడిపించుకరి ఎవరొద్దన్నారు అంతేగాని గిట్లా నువ్వు నడిమిట్లే కొత్తే మంచిగుండదు చూడు ఊరే రూఫుగా నా జోలు కొత్తే ఊకుంటానేమో గాని మా ఊనియాల జోలు కొత్తే నీ ఎవ్వ తగ్గేదేలే ఆల్రెడీ గడ మాటిచ్చిన తమ్ముడు బెటర్ లక్ నెక్స్ట్ టైం ఏ నువ్వు అస్సలు బెదవడాకే రూఫుబై గా విరాట్ నీ వరకు వస్తేనే కదా ఫస్ట్ 10 ఓవర్లకే వాళ్ళ టాప్ ఆర్డర్ లో ఉన్న పుల్లలన్నింటినీ నా ఇన్స్పింగర్లకు బలిత్తా దాంట్లో రెండో పుల్లగా విరాటుదే అంతేగాని నువ్వు గా నవ్విన గన్లక్క బుగులు పడి కాంప్రమైజ్ అయితే బొత్తిగా కావాకు ఏదైతే గదైతే అది చూసుకుందాంతి రెండో పుల్ల విరాటదైతే ఫస్ట్ తమ్ముడు ఇంకెవరిదే నీదే ఓరే ఉత్తము తోడా నువ్వు మూలిగి లొడ్డోసేతో ఎన్ని ఇన్స్వింగర్లు జిమ్మినా ఎన్ని అవుట్ స్వింగర్లు జిమ్మినా నీతో ఏం కాదువే నీ గుల్లి ఉపాయాలన్నీ నేను ఫామ్ లోకి రానంత వరకే నీ ఎవ్వగిప్పుడు ఎంత జిమ్ముతావో జిమ్ము తమ్ముడు జిమ్మి నీ లొడ్డసే లొట్టవ్వాల్సిందే గాని గీ హిట్ మ్యాన్ ని మాత్రం ఓలు ఆపలేరు ఇది హిట్ మ్యాన్ షో టైం తమ్ముడు బ్యాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకెయ్యరోయితూ నీ ఎవ్వగా పాకనేన్ల మీద సెంచరీ జోపగా చెంగన్ రోజులైపోయింది వారిని నిన్నగాక మొన్నగా ఆశ కప్పులు సపరితివి కదవే గా రాహుల్ సపరిచ్చినాడే రోయితూ నేను కాదు నా కోసమన్నా బ్యాటింగ్ తీసుకెయ్యే అసలే నా సెంచరీ కోసం మా ఫ్యాన్స్ కాసుకొని కూర్చున్నారు అర్థం చేసుకోరోయితూ ఎస్ గట్టయితే ఫస్ట్ బ్యాటింగే చేద్దాం విరాటు అవసరమైతే మన రవిశాస్త్రి మామతో మాట్లాడి టాసు హోల్డెన్ రోహిత్ అన్న అసలు మీ కళ్ళకి మేము ఎట్టగానొత్తున్నామే నాకు అర్థం కాదు అంటే మీరు చేజింగ్ లో సెంచరీలు చేసేంత స్కోర్ ని మేము ఫస్ట్ బ్యాటింగ్ లో చూపలేమనుకుంటున్నారా నీ ఎవ్వ గుల్లిచ్చి ఆడితేనే 3 నూరు దాటుతుంది కదనే గదే అడ్డదిడ్డంగా సపరిచినామనుకో 150కి 2 కాలెత్తుతారు ఎవరికి తెలియదని వారిని సిరాజు గా ఆఫ్ఘనిస్తాన్ పిల్లలే నిన్ను దంచి గుట్టిర్రు ఇంక నీతో ఏమైతదివే గా మాట కొత్తే నువ్వేం పొడిచినావన్నా గా నెదర్లాండ్ నేల మీద 5 గుళ్ళిత్తివి గీ లంక నేల మీద 10 గుళ్ళిత్తివి కొంపదీసికి ఇప్పుడు నీ టార్గెట్ 15 అన్నా నీ ఎవ్వ వినిగాలు ఇజ్జత్ మొత్తం తీసిపడెత్తున్నారువే పోతదన్నా పోతది ఎందుకు పోదు చెప్పు పేరుకు తగ్గట్టు పర్ఫార్మెన్స్ లేకుంటే ఇజ్జతేం కర్మ సిగ్గు మానం అన్నీ పోతాయి జర అర్థం చేసుకుని ఈ తూరన్నా జప్పరియే అసలే గిడ మన బండిని ఇగ్గి నా చేతులు నొత్తున్నాయే ఎస్ సెంచరీ చేసి మ్యాచ్ ని గెలిపిత్తా గీ బాబర్ అంటే ఏందో గీ దునియా మొత్తానికి చూపిత్తా వా నాయనా బాబరు నువ్వు ఫస్ట్ నా దాంట్లో చక్కగా 10 బాలు బ్యాట్కి దాకించుకయ్యా చూద్దాం నీ ఎవ బాల్ని నెత్తులకు కాళ్ళకు జిమ్ముతే నీ పుల్ల పాకిస్తాన్ లో పడతా జోడి బుమ్రబాయ్ లాస్ట్ మ్యాచ్ లో నేను లేకున్నా కూడా మా ఓనిగాళ్ళు గెలిచినారు ఇప్పుడు నేను కూడా వస్తున్నా ఇంకా మమ్మల్ని ఎవరే ఆపేది నాయనా ఫకరు నువ్వు ఎంత స్పీడ్ గా వస్తే అంత స్పీడ్ గా నీ పుల్లని పీకి పడేస్తా జెడ్ స్పీడ్ జడ్డు అంటారా బాబు ఓసిని జడ్డు మా ఫకర్ గాడు ఆడితే గిరితే ఓపెనర్ గానే ఆడతాడు నువ్వు ఎత్తే గిత్తే బాలు సగం మ్యాచ్ అయిపోయినాకెత్తావు ఇంక నీతో ఏమెత్తదనివే ఓ రే బాబరు గా జడ్డుగాడు ఉత్త బౌలింగ్ లోనే పుల్లలు విక్తాడనుకుంటున్నావా ఫీల్డింగ్ లో లగోరి ఆడైనా సరే 5-6 మందిని పిసుకుతారా బాబు నా మాటిని ఒక్క 600 ఫోన్ పే చేసి నా టిప్స్ తీసుకరి పక్క గెలుస్తారు లేకుంటే మటుకు వరల్డ్ కప్ లో ఇండియా మీద వరుసగా 8వ తూరు కూడా పిక్తారు నా మాటి నుర్రా బాబు వాగా ఇండియా వాళ్ళ కన్నా నువ్వే ఎక్కువ భయపెత్తున్నవే నీ ఎవ్వ కాల పెడతాగాని జర మంచి టిప్స్ వాడాయి వా బాబర్ బే మీరు గా బువమ్మ టిప్స్ తో వచ్చిన గా అఫ్రీద్ గాని ఇన్స్ఫింగర్లతో వచ్చిన గా అసనాలని తెచ్చుకున్నారు రూఫ్ గాని ఎమ్మడేసుకొచ్చుకున్నా గిడ ఆకలితో ఉన్న సింహాలు మ్యాచ్ కోసం కాసుకొని కూర్చునే చూడు జర భద్రం ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ పై మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్ చేస్తారు.